మళ్ళీ రక్తాన్ని తీసుకెళ్లే ఏదైతే రక్తనాళాలు ఉన్నాయో అవి సాధారణంగా నల్లగా మారినప్పుడు మనకు వెరికోస్ వెయిన్స్ అని చెప్పేసి మన దగ్గరికి వస్తుంటారు కదా. సో వారికి మనం అంటే ఎన్ని రకాల చికిత్సలు అందిస్తాము ఫేజ్ వైజ్గా, ఒకసారి చేసిన వారికి మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశం ఉంటుందా? అంటే ఎటువంటి చికిత్స చేసే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వారికోస్ వెయిన్స్ అనేవి ఎప్పటినుంచో ఉన్నాయి ఈ డిజీజ్ అనేది. బట్ అంత అవేర్‌నెస్ లేకుండిండే. అంతకుముందు చూసుకుంటే గనక స్ట్రిప్పింగ్ అండ్ లైగేషన్ అని ఒక చికిత్స చేసేవాళ్ళం. అంటే కోత పెట్టేవాళ్ళం. అంటే మన థై దగ్గర నుంచి కింది వరకు మల్టిపుల్ ఇన్సిషన్స్ ఇచ్చేసి ఆ నరాన్నంతా పీకేసేవాళ్ళం. బట్ ఆ పీకడం వల్ల ఏమవుతుందంటే దాని పక్కనే ఒక నర్వ్ ఉంటుంది. ఆ నర్వ్ కూడా డ్యామేజ్ అయితే గనక ఫుట్ డ్రాప్ అంటాం. అంటే కాలు ఎత్తడానికి రాదు. పడిపోయే అవకాశాలుంటాయి. సో అదొక కోత మెథడ్. దానిలో కొంచెం పెయిన్‌ఫుల్ మెథడ్. ఒక 10, 15 రోజులు బెడ్ రెస్ట్ ఉండాల్సొస్తుంది. ఆ తర్వాత కొత్తగా వచ్చిన లేటెస్ట్ ఏంది అంటే ఈవీఎల్ఈ అంటాం. అంటే లేజర్. ఇందులో లేజర్‌లో ఎటువంటి రక్తనాళాలని కోత గాని ఏది పెట్టం. జస్ట్ ఒక వైర్ పంపించేసేసి ఆ పాడైపోయిన రక్తనాళాన్ని మనము డాప్లర్ చేసుకుంటూ అందులో రక్తనాళాన్ని కాల్చడం జరుగుతుందన్నమాట. సో దీనివల్ల ఏందంటే ఎటువంటి పెయిన్ ఉండదు. ఎటువంటి బ్లీడింగ్ ఉండదు. పేషెంట్ ఇమ్మీడియేట్ 1 అవర్‌లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ యథావిధిగా వాళ్ళ పనులు చేసుకోవచ్చు. సో దానివల్ల కాకపోతే ఏమవుతుందంటే రీకానలైజేషన్ అంటుంటాం. అంటే మనం ఒక బార్బర్‌కి చేసాం. ఆ బార్బర్ చేసిన తర్వాత తన వృత్తిలో కొన్ని చేంజెస్ చేసుకోవాలి. అట్లా కాకుండా నేను ఇదే వృత్తి, నాకిది తప్ప వేరే ఏం లేదు అనుకున్న వాళ్ళకి స్టాకింగ్స్ ఏసుకోవడం గానీ, లేకుంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కి ఒకసారి అటు ఇటు తిరిగి రావడము, వాళ్ళు కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తే బావుంటుంది. అట్లా కాకుండా నేను ఇదే వృత్తిలో ఇలాగే ఉంటా, నాకు సర్జరీ అయిపోయింది అంటే గనక రీకానలైజేషన్ అంటాం. అంటే ఏదైతే కాల్చామో ఆ రక్తనాళం మళ్ళీ ఓపెన్ అయ్యే అవకాశాలుంటాయి. రికరెన్స్ వచ్చే అవకాశాలుంటాయి. ఓకే. మూడవ లేటెస్ట్ మెథడ్ ఏంటి అంటే గ్లూ అనే ఒక మెథడ్ వచ్చింది. ఇందులో వీనసీల్ అంటే ఏంటి అంటే ఆ రక్తనాళాన్ని మనము ఓపెన్ అయితే కట్ చేసేవాళ్ళం, లేజర్ అయితే కాల్చేవాళ్ళం, గ్లూ అయితే అతికిచ్చేస్తాం అన్నమాట. ఇట్లా అతికియడం వల్ల ఏంటంటే కంప్లీట్ హార్డ్‌గా అతుక్కపోతాయి కాబట్టి ఈ అతికిచ్చే టెక్నాలజీలో రికరెన్స్ అనేది వచ్చే అవకాశం చాలా మినిమల్ అన్నట్టు. రావనే చెప్పొచ్చు అన్నట్టు. ఈ గ్లూ చేసే టెక్నిక్ హాఫ్ అన్ అవర్ టెక్నిక్. వితిన్ 1 అవర్‌లో డిశ్చార్జ్ జరుగుతుంది. పేషెంట్ కంప్లీట్ పెయిన్‌లెస్ సర్జరీ అన్నట్టు గ్లూ టెక్నిక్ అంటే. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.